చేస్తుందో ప్రజలకు తెలిసింది కూటమి నేతలు అంటున్నారు. ఏమంటారు మీరు? సార్ 2014 నుంచి 19 వరకు సార్ నా వాయిస్ నాకే వినిపడుతుంది. మీది క్లియర్ గా ఉంది, మాట్లాడండి మీరు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఖచ్చితంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని నిర్లక్ష్యం చేశారు సార్. ఏదో ఎలక్షన్ ముందు ఫిబ్రవరి నెలలో ఒక టెంకాయ కొట్టి ఆయన ఈ శంకుస్థాపన పనులు ప్రారంభించారని చెప్పేసి ఆ కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. కానీ 2019 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి భోగాపురం పనులు ఆయన ఒక ప్రత్యేక, ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఆయన ఖచ్చితంగా ఒక ఏంటంటే ఎట్లాగైనా అటువైపు డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ ని చాలా ఇదిగా ఎయిర్పోర్ట్ పరుగులు పెట్టించారు సార్. 2020 ఏప్రిల్లో జిఎంఆర్ గారితో ఒప్పందం చేసుకున్నారు. ఆ వెంటనే భూముల్ని సేకరణ చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం అప్పటి గజపతి గారు ఎవరైతే ఎయిర్పోర్ట్, సార్ నా వాయిస్ నాకే వినపడుతుంది సార్. అశోక్ గజపతి రాజు గారు, ఎస్ మీరు మాట్లాడండి, గేమ్ తగ్గిస్తారు, మీరు మాట్లాడండి, మీ వాయిస్. ఓకే, అప్పటి విమానశాఖ మంత్రి అశోక్ గజపతి గారి హయాంలో కేవలం 337 ఎకరాలు మాత్రమే తీసుకున్నారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో 2200 ఎకరాల భూమిని సేకరించారు. అట్లాగే భూసేకరణలో పునరావాస కేంద్రాలు కల్పించడం, వారికి ఎవరైతే స్థలాలు ఇచ్చారో, భూములు ఇచ్చారో వారి స్పెసిఫిక్స్ ప్రొవైడ్ చేయడం విషయంలో, అలాగే వివిధ ఒప్పందాలు గాని, అట్లాగే కేంద్రం నుంచి అనుమతులు గాని, ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది సార్. అలాగే ఏదైతే 130 కేసులు సార్ హైకోర్టులో గాని ఎన్జిటిలో గాని దాదాపు 130 కేసులు పరిష్కరించారు సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో. సో ప్రతిదీ భోగాపురం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని జీవోలు విడుదల చేశారు సార్. అవి ఒక్కసారి నేను చదువుతాను సార్. 30/3/2020 2203 విస్తరణ ఎకరాలలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించడానికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 14/4/2020 L1 బిడ్డర్ గా నిలిచిన జిఎంఆర్ 60 రోజుల్లో కన్వెన్షన్ అగ్రిమెంట్ చేసుకోవాలంటూ ఏపీఏడిసిఎల్ ఎల్ఓసి ని జారీ చేశారు సార్. 19/5/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరిట కంపెనీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. 12/6/2020 జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తో కన్వెన్షనల్ ఒప్పందం జరిగిందంటూ జియో నెంబర్ MS1 విడుదల చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అంటే 18/9/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పర్యవేక్షించడానికి 15 మంది అధికారులతో ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. 1/12/2020 భీమిలి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 6 లైన్ల రహదారి నిర్మించడానికి DPR ని తయారు చేసి బాధ్యతలు K&R ప్రాజెక్ట్ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సార్ అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5/9/2020 భీమిలి టు భోగాపురం ఎయిర్పోర్ట్ రహదారి నిర్మాణానికి నోడల్ ఏజెన్సీ VMRDA ని నిర్మిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సార్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 30/1/2022 ఒప్పంద ప్రకారం మౌలిక వసతుల కల్పనకు 134.55 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది సార్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 3/5/2023 భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేశారు. వంశీకృష్ణ గారు నవ్వుతున్నారు మీరు మాట్లాడుతుంటే. అయితే ఏదైతే మీరు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు పలు టైంలో పలు రకాలుగా స్పందించారు. అదే మీకు ఈ రోజున ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, దీనిలో మీకు క్రెడిట్ లేకుండా పోతుందని మీరు అనుకుంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఆడ ఉన్నది 350 ఎకరాలు. పూర్తిగా వ్యతిరేకిస్తాం, అవసరమైతే కోట్లకైనా పోతాం. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే
ఈగలు తోలుకుంటున్నారు. ఆడ ఉన్నది 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి. సరిపోదు, కనీసం అక్కడ 1000 ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? 1283 ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. 800 ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాలు ఉంది, అది సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే 1000 ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 800 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1283 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది రైట్ అంటే గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా అసలు ఇక్కడ వేస్ట్ అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడటాన్ని ఇప్పుడు 2 నాలుకల ధోరణంగా కూటమి నేతలు అభివర్ణిస్తున్నారు. ఏమంటారు మీరు? సార్, ఆయన ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు విజువల్ మాత్రమే మీరు ప్లే చేశారు. ఆయన అధికారంగా వచ్చిన తర్వాత 2023లో భోగాపురం జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా మేము ప్లే చేస్తాం, అది కూడా ఉంది. ఇప్పుడైతే ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ ని స్వాగతిస్తున్నారు. అయితే గతంలో ఎందుకు అలా మాట్లాడారని అడుగుతున్నాం. సార్, అప్పుడు ఏదైతే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా శంకుస్థాపన చేశారో అక్కడ భూమిని ఇచ్చే రైతులు వేదన చూసి ఆయన మాట్లాడుతున్నారు అప్పుడు ప్రతిపక్ష నేతగా. కానీ ఆయన అధికారం తీసుకున్న వెంటనే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఆయన 2028లోనే పనులు స్టార్ట్ చేశారు. మీరు ఆ విజువల్స్ కూడా ప్లే చేయాలి. ఆయన చేస్తున్నప్పుడు, ఆయన శంకుస్థాపన చేసినప్పుడు మరి ఆయన ఒప్పందం చేసి శంకుస్థాపన చేసిన రోజే ఆయన ఎప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యిద్ది అనే డేట్ కూడా చెప్పారు సార్. ఇయర్ కూడా 2026లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యిద్ది అంటే అప్పుడున్న పొలంలో ఉన్న రైతులు భావోద్వేగంతో ఏవైతే ఉన్నారో వాళ్ళ ఓట్ల కోసం మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారు. ఓట్ల కోసం కాదు సార్, ఆ రోజు ఏదైతే ఈ 2014 నుంచి 19 వరకు ఈ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం హడావుడిగా చేసిందో దాని గురించి మాత్రమే విమర్శించారు. ఎందుకు ఇలాంటి బలవంత భూసేకరణ చేస్తున్నారు, లేదా ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి అనే దాని మీద మాట్లాడారు తప్ప ఆయన సీఎం అయిన తర్వాత అదే ప్రాజెక్ట్ ని ఆయన ఎంత ఇదిగా డెవలప్ చేశారనేది, ఎన్ని జీవోలు తీసుకొచ్చారనేది, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం, ఆ భూముల సేకరణ కోసం న్యాయపరంగా వచ్చే చిక్కుముళ్ళన్నీ విడిపించి ఆయన హయాంలో ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఎన్ని పనులు కంప్లీట్ అయిన విషయాలు కూడా మీరు ప్లే చేస్తే బాగుంటుంది సార్. ఉత్తమ డెవలప్మెంట్ లో ఆయన పాత్ర ఎంత ఉందనేది కూడా ఆయన ప్రభుత్వ హయాంలో వచ్చిన జీవోలు కూడా మీరు చూడాలి, ప్లే చేయాలి. రైట్ ప్లే చేద్దాం, అది కూడా ప్లే చేద్దాం. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు. వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే అండి. వంశీ గారు నా వాయిస్ వినబడుతుందా? గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా చూస్తారు సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజున జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఈ రోజున నరేంద్ర మోడీ గారి చేతుల మీద ఓపెన్ చేయడం ఎలా చూస్తారు? రానున్న రోజుల్లో ఇది ఎంతమందికి అవసరయోగ్యంగా కానుంది? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు ఎలా చూస్తారు?